ఈ నెల 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి అన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై శుక్రవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ పరీక్షల సందర్భంగా ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ విధించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జవాబు పత్రాలను డిఆర్సి కేంద్రానికి పంపించడంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోస్టర్ అధికారులను కోరారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఉదయం, మధ్యాహ్నం 2 పూటల ఏఎన్ఎంలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం సిద్ధంగా ఉంచాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఉదయం 8 గంటల నుండి అన్ని పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా తగినన్ని బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్తో పాటు జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని, రెవెన్యూ అధికారులను అన్ని పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించేలా సహకారం అందించాలని కోరారు. కాగా ఈ నెల 24 నుండి జూన్ 3 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఆర్ దశ్రు, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ సుధీర్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రఫీ అహ్మద్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ శంకర్ నాయక్, డిప్యూటీ ఆర్ఎం మాధవి, ఇతర అధికారులు హాజరయ్యారు.